నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముంబైలో గాలివానకు కుప్పకూలిన భారీ హోర్డింగ్. 14కు చేరిన మృతుల సంఖ్య 74 మందికి గాయాలు. టోల్ అడిగిన మహిళా ఉద్యోగిని ఢీకొట్టిన కారు. ఉత్తరప్రదేశ్లోని కాశీ టోల్ ప్లాజా దగ్గర ఘటన. నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది. ఈ నెల 27న పోలింగ్, జూన్ 5న కౌంటింగ్. సీఎం చెప్పినా ముందుకు సాగని కాంట. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన. రాష్ట్రంలో వారం పాటు తేలికపాటి వానలు. పలుచోట్ల తగ్గిన గరిష్ట ఉష్ణోగ్రతలు. మహారాష్ట్ర ముంబైలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల ధాటికి ఘట్కోపర్ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా 70 మందికి పైగా గాయపడ్డారు. హోర్డింగ్ కింద అనేక మంది చిక్కుకుపోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముంబైలో గాలివానకు భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్. సునీత, నిన్న సాయంత్రం ముంబైని గాలివాన దుమారం అతలాకుతలం చేసింది. ముంబైలో చాలా హోర్డింగ్స్ నెలకొరిగాయి. ఈ నేపథ్యంలో ఘట్కోపర్ ప్రాంతంలో ఉన్న భారీ హోర్డింగ్ ఒక్కసారిగా నేలమట్టం కావడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ పై పడడంతో దాని కింద 100 పైసలకు ప్రజలంతా కూడా చిక్కున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 14 మంది మరణించినట్లు బిఎంసి అధికారికంగా ధృవీకరించింది. ఇంకా 88 మంది మొత్తం రెస్క్యూ చేశాం. 88 మందిని. ఆ 88 మందిలో 14 మంది చనిపోయారు. 31 మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ చెప్పారు. మొత్తం చూసుకున్నట్టయితే నిన్న ముంబై నగరం అంతా కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. గాలి దుమారంతో పాటు డస్ట్ ఎక్కువగా పొగలాగా పేరుకుపోవడంతో చాలా మందికి కనిపించక అతలాకుతలమయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న ముంబైలో జరిగిన ట్రాజెడీకి రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సైతం ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించాలి. సహాయ చర్యలను వేగవంతం చేయాలి. మృతులు ఎవరైతే ఉంటారో వారికి అండగా ఉంటామని చెప్పేసి, అంతేకాకుండా ఎవరైతే గాయాల పాలవుతారో, ఎవరైతే దెబ్బలు తాకితే వారిని వెంటనే సమీప హాస్పిటల్లోకి తరలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జరిగింది. ఆ నేపథ్యంలో దాదాపు 100కు పైగా పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్కి తరలించారు. అందులో 88 మంది ఇప్పటి వరకు రెస్క్యూ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరింత రెస్క్యూ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో పాటు ముంబై నగరంలో చాలా చోట్ల కూడా హోర్డింగ్స్ అన్ని నెలకొరిగాయి. ఇవన్నీ కూడా అనధికారికంగా పెట్టాయని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ఉన్న వారు కూడా ఆరోపిస్తున్నారు. ఇవన్నిటికీ అనుమతులు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినాయని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ ఖచ్చితంగా వీటన్నిపై చర్యలు తీసుకుంటాం, కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఏదైతే భారీ హోర్డింగ్ ఉందో దానిపైన ఘట్కోపర్లో ఉన్న భారీ హోర్డింగ్ నెలకొన్న దానిపైన కూడా కేసు నమోదైంది. బిఎంసీ అధికారులు చెప్తున్న దాని ప్రకారం 14 మంది అధికారికంగా చనిపోయినట్టు ధృవీకరించారు. అయితే వీరందరికీ కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే ముంబై నగరాన్ని అతలకుతం చేసిన గాలి దుమారం నుంచి ఇంకా ముంబై వాసులు తేలుకోలే. ఏదైతే నిన్న ఒక్కసారిగా కురిసిన వర్షంతో కూడా ముంబై నగరం అంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో జలమయ్యాయి. దీంతో ఆ నగరం మొత్తం కూడా ట్రాఫిక్ ఇక్కట్లకు గురయ్యారు. ఎక్కడ చూసినా ఎంఎంటీఎస్ రైళ్లన్నీ కూడా కిక్కిసాయి. ప్రజలు వారి ఇంటికి ఉద్యోగం చేసుకుని వారి ఇంటికి చేరుకోవడానికి మినిమం 2-3 గంటల సమయం ఎక్కువనే పట్టిందని చెప్పేసి కూడా ముంబై వాసులంతా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ 14 మంది చనిపోవడం దురదృష్టకరమైన ఘటనగా చెప్పుకుంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపినట్లు సమాచారం అంటుంది. సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ నిర్వహించారు. పోలింగ్ ముగియడంతో ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని కేసీఆర్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ వెనుకబడ్డారని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకమని కేసీఆర్ చెప్పారు. There is a narrative being built now that Modi will not be the next Prime Minister. If there is Congress-led India bloc forming a government, will you join hands with them? According to the BJP's own rule, described by themselves, recently Mr. Modi has stepped down. BJP people think. Sir, will you join hands with the India bloc in the days to come? There is nothing like a bloc, I tell you. There is nothing like a bloc. Ajay? Regional parties will be the power. రాష్ట్రంలో పలుచోట్ల ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. తడిసిన ధాన్యం కొనుగోలు, కరెంటు పునరుద్ధరణ కోసం తదితర సమస్యలపైన నిరసన గళం వినిపించారు. ఓట్లు వేయకుండా ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అధికారులు నచ్చజెప్పడంతో ఓట్లు వేశారు. మరికొన్ని చోట్ల సమస్య పరిష్కారం అయిన వెంటనే ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు గ్రామాల ప్రజలు లోక్సభ ఎన్నికలను బహిష్కరించాయి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఓట్లేయకుండా నిరసన వ్యక్తం చేశారు.
కొన్ని చోట్ల సమస్య పరిష్కారం కావడం, మరికొన్ని చోట్ల స్థానిక నాయకులు, అధికారులు హామీ ఇచ్చిన తర్వాతే ఓటింగ్లో పాల్గొన్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు సమీపంలో నిర్మిస్తున్న అమర్రాజ బ్యాటరీ కంపెనీ పనులు నిలిపివేయాలని ఎదిరా, దివిటిపల్లి, అంబటిపల్లి, సిద్దాయిపల్లి వాసులు పోలింగ్ను బహిష్కరించారు. బ్యాటరీ కంపెనీతో పాటు తమ ప్రాణాలకే ప్రమాదం ఉన్నదని, పనులు నిలిపివేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సర్ది చెప్పడంతో 3,299 మందికి 130 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన తర్వాతే ఓటేస్తామని నాగర్ కర్నూలు జిల్లా అమరగిరి చెంచుగూడెంలో 2 గంటల పాటు పోలింగ్ను బహిష్కరించారు. ఇటీవల గాలి దుమారానికి చెట్టు విరిగిపడి కరెంటు తీగలు తెగిపోవడంతో 4 రోజులుగా గూడెనికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే గూడెంలోని 262 నెంబర్ పోలింగ్ బూత్లో సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ 9 గంటలైనా మొదలు కాలేదు. దీంతో విద్యుత్ను పునరుద్ధరించేదాకా ఓటెయ్యమని చెంచులు భీష్మించుకు కూర్చున్నారు. అధికారులు కరెంటు సరఫరా చేయించడంతో ఓటేశారు. నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి గ్రామం రామ్సాగర్ తండావాసులు రోడ్డు సౌకర్యం తదితర సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం వరకు ఓటింగ్ను బహిష్కరించారు. ఎన్నికల కోడ్ ముగియగానే రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు పోలింగ్ కేంద్రానికి కదిలారు. అటు కామారెడ్డి జిల్లా విప్పిరేగడి తండావాసులు తాగునీరు, వీధి దీపాలు, రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కనీస వస్తువులు ఏర్పాటు చేస్తామని అధికారులు, స్థానిక నాయకులు హామీ ఇవ్వడంతో ఉదయం 11 గంటల తర్వాత ఓట్లేసేందుకు తరలివచ్చారు. అటు పోసానిపేటలోని ఓ వర్గానికి చెందిన కొంతమంది మహిళలు ఓటేయకపోయినా ఒరిగేదేమీ లేదంటూ కాంగ్రెస్ నాయకుడు అవమానించాడని నిరసన వ్యక్తం చేశారు. అదే పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు మహిళలను సముదాయించి ఓట్లు వేయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కనుముక్కలలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ సోమవారం రైతులు ధర్నాకు దిగారు. కాంటా వేసిన ధాన్యాన్ని 4 రోజులుగా తరలించకపోవడంతో వర్షానికి బస్తాలు తడిసి ముద్దయ్యాయని, మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2,800 బస్తాల వడ్లను 20 రోజుల క్రితం తీసుకొచ్చినా నేటికి కాంటా వేయలేదని, రవాణా సౌకర్యం కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు గంటపాటు ఎన్నికలను బహిష్కరించడంతో ఉదయం 8 గంటల వరకు 43 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని ధాన్యం బస్తాలను తరలించేందుకు లారీలను పంపిస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించి ఓటింగ్లో పాల్గొనేందుకు అంగీకరించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చీమలవాణికుంట గ్రామస్తులు తమ పరిధిలోని రాచలూరులో కాకుండా తిమ్మాపూర్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై నిరసనకు దిగారు. తాము ఓటు వేయబోమని 400 మంది గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి మరో ఎన్నికల్లోపు గ్రామంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఓట్లేయడానికి అంగీకరించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. వచ్చే నెల 5న ఓట్లు లెక్కిస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన పళ్ళ రాజేశ్వర్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ 9న రాజీనామా చేశారు. ఆయన జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ పాలనలో రైతన్నల గోసకు అంతే లేకుండా పోతోంది. సీఎం చెప్పినా ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొనుగోలు చేసిన చోట మిల్లర్ల కొర్రీలతో రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఆగమాగమవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నా పట్టించుకుని నాథుడే కరువయ్యాడు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మళ్లీ ఆరబెట్టి తీసుకురావాలని 1,00,000 కొర్రీలు పెడుతున్నారు. ఎక్కడో ఒకచోట రైతుల ఒత్తిడి తట్టుకోలేక కొనుగోలు చేస్తే ఆ ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఈ తడిసిన ధాన్యం తామేం చేసుకుంటామని, తిరిగి బియ్యం ఏ విధంగా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. చేతికొచ్చిన మిగిలిన పంటతోనైనా పెట్టుబడి వస్తుందనుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి నిరాశే ఎదురవుతున్నది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల కష్టాలను, నష్టాలను మరింత పెంచుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు, వారాలు దాటుతున్నా కాంటా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓసారి ధాన్యం తడిసిందని, మరోసారి ధాన్యం ఎండలేదని, ఇంకోసారి తాలుందని ఇలా ఎప్పటికప్పుడు సాకులు చెబుతూ వాయిదాలు వేస్తున్నారని మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లింపుల్లోనూ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా వాటి డబ్బులను పూర్తిగా రైతులకు చెల్లించలేదు. రైతులకు సుమారు 5,700 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 3,700 కోట్ల రూపాయలే చెల్లించినట్టు సమాచారం. ఇప్పటికే రైతు బంధు పెట్టుబడి సాయాన్ని ఆలస్యంగా ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం అమ్ముకున్న డబ్బులు కూడా ఆలస్యంగా ఇస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.